హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈసీలీ బై ఎడ్యుకేషన్ పాత్. ఈరోజు ఎగ్జామ్ రాశారు కదమ్మా, సో ఆ పేపర్ అనేది కీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. మీ పేపర్ దగ్గర పెట్టుకోండి. మనకి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంది. ఒకసారి చూసుకోండి, ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి అమ్మా. ఫస్ట్ది నా దగ్గర ఉన్న పేపర్ తెలుగు మీడియం ఉందమ్మా. నాకు తెలుగు మీడియం వాళ్ళు సెండ్ చేశారు. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం అయినా ఇలానే ఉంటుంది కదా మెంటల్ ఎబిలిటీ. ఒకసారి చూసుకోండి, ఫిగర్సే కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అమ్మా. ఈ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఏది భిన్నంగా ఉంది? భిన్నంగా ఉన్నదానికి మనం ఏం చేయాలి? భిన్నంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి చూడండి అమ్మా, డి అనేది ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ మూడు, ఇక్కడ మూడు ఉన్నాయి, ఇక్కడ మూడు ఉన్నాయి, ప్రతిదీ చూడండి. ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ చూడండి 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి సి అనేది ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ అడ్డగీతలు అనేవి 2 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి చూడండి అమ్మా, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి చూసారనుకోండి, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ డాట్ ఉన్నది ఉంది కదా, అంటే ఇది ఒకసారి చూడండి, ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అయినప్పుడు సెకండ్ దాంట్లో ఇక్కడికి వచ్చింది, థర్డ్ దాంట్లో ఇక్కడికి వచ్చింది, ఫోర్త్ దాంట్లో ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. కానీ అలా లేకుండా ఎక్కడుంది? ఈ ప్లేస్లో ఉంది. సో డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది ఆడ్ మ్యాన్ అవుట్, భిన్నంగా ఉన్న దానిని గుర్తించడం. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నెక్స్ట్ చేస్తానమ్మా. అంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను ఓన్లీ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆన్సర్స్ ఓన్లీ చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మీకు చాలా ఈజీ. సిమిలారిటీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాంటి దానిని ఐడెంటిఫై చేయడం. సో అలా ఉన్నది ఏముంది ఇక్కడ? ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇవైతే చెప్పనవసరం లేదు, మీరే చేసేస్తారు. ఇక్కడ బి అనేది రైట్ ఆప్షన్, 6th దానికి. నెక్స్ట్ చూడండి, సెవెంత్ వన్ వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్ చూడండి, ఏది రైట్ ఆప్షన్ అవుతుంది? ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సిమిలారిటీ కాబట్టి ఈజీగా మీరు కూడా ఈ 4 ఖచ్చితంగా అందరికీ రైట్ అవుతాయి. అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ కూడా చూసారు కదా, ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ డిజైన్ అనేది మనం ఎలా చేయాలని చెప్పుకున్నాం, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇన్కంప్లీట్ ఫిగర్స్ చెప్పినప్పుడు. ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, డ్రా చేసామనుకోండి ఇలా రావాలి. అలాగే ఇక్కడ చూసారనుకోండి, ఇలాంటిది 4 ఉండాలి. 1 2 3 4, కింద 3 ఉండాలి. సో ఇలా 3 ఉండాలి. సో అలా ఉన్నది ఏముంది చూడండి, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మనకి డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వకూడదు, ఇన్కంప్లీట్ ఫిగర్స్ చెప్పినప్పుడు చెప్పాను నేను. సో ఈజీగా ఉంది. నెక్స్ట్ చూడండి, డ్రా చేస్తేనే మీకు ఈజీగా వచ్చేస్తుంది దీనికి ఆన్సర్ అనేది, ఇలా రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుంది మనకి? డి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ మీరు ఇలా రావాలి, ఇక్కడ డార్క్ చేసి ఉండాలి. మనకి సిడి తీసేయండి, డార్క్ చేసినవి 2 ఉన్నాయి, మనకి డైరెక్షన్ చేంజ్ అవ్వకూడదు కదా. సో అప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. చూడండి, డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వకుండా చూసినట్టయితే మనకి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 12th చూడండి, 12th వన్ ఏమవుతుందమ్మా? ఏ కాదు, సి కాదు, అలాగే డి కాదు. డైరెక్షన్ చేంజ్ అవ్వకూడదంటే మనకి ఇటువైపుకు ఉండాలి. సో ఇటువైపుకు ఉండాలి, మధ్యలో డార్క్ చేసినటువంటి డాట్ ఉండాలి. సో అలా ఉన్నది బి. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, అక్కడితో మనకి ఇన్కంప్లీట్ అయ్యిందమ్మా. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ ఫిగర్స్ అమ్మా. చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? మనకి 1 ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్, 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉండాలి, అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సరిగా కనిపించట్లేదు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఖాళీ ఉంది, నెక్స్ట్ ఈ ప్లేస్లో మనకి
ఖాళీగా ఉంది, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఖాళీ ఉండాలి. అలాంటివి మనకి 2 ఉన్నాయి చూడండి, ఈ ప్లేసు ఖాళీగా. కానీ మనకి ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇలా వచ్చేసింది, మనకి క్లోజ్డ్ ఫిగర్ అనేది వచ్చేసింది. సో అలా ఉండకూడదు, ఓపెన్లా ఉండాలి. కాబట్టి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. ఇలా చూడండి, మనకి ఇక్కడ ఈ యారో మార్క్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా ఉందంటే మనకి ఇలా ఉండాలి, ఇప్పుడు వచ్చేసి ఇలా కింద వైపుకు ఉండాలి. అలా ఉన్నది మనకి ఏలో మాత్రమే ఉంది, చూసుకోండి. నెక్స్ట్ డి అయితే కాదు, మనకి ఇక్కడ సర్కిల్లో ఇలా ఉండాలి. సో అలా లేదు కాబట్టి డి కాదు. నెక్స్ట్ మనకు వచ్చేసి యారో మార్క్ అనేది ఇటు సైడ్కి ఉండాలి. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీకు ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చే చూడండి, ఇలా నెక్స్ట్ ఇలా రావాలి. సో అలా ఉన్నాయి మనకి ఏ అండ్ బి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఇలా కిందకు వచ్చింది, 3ంటికి వచ్చింది. నెక్స్ట్ ఎలా రావాలి, ఇలా కింద వరకు రావాలి. ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఈ గీత అనేది, నిలువు గీత అనేది. సో ఏ కాదు, సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది 16th దానికి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఎనాలజీ అమ్మ. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా వస్తుంది అనేది. ఈ పేపర్ మనకి బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ రిలేషన్ ఈ రెండింటికి కూడా సేమ్ అదే రిలేషన్ ఉంటుంది అని చెప్పుకున్నాం ఎనాలజీ చెప్పుకున్నప్పుడు. సో ఇలా ఉంది కదా ఈ స్ట్రైట్ లైన్, ఇది కూడా ఇలా ఉంది. సో ఇది ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి. సో అలా మనకి 3 ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా అలానే ఉన్నాయి. అలాగే ఇంకొకటి చూడండి ఈజీగా, ఇక్కడ ఒకసారి చూడండి, ఈ లైన్ అనేది, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడతో ఎండ్ అయింది ఈ రెండింటికి కూడా. సో అలా ఎండ్ అవ్వాలి. సో అలా ఎండ్ అయినవి ఏది ఉంది, ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది మనకి, బి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడతో ఎండ్ అవ్వాలి లైన్ అనేది, ఈ స్ట్రైట్ లైన్ అనేది అక్కడతో ఎండ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది డి అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి కింద వరకు వెళ్ళింది. సేమ్ ఇది కూడా అలానే ఉంది. సో మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఇక్కడ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి సేమ్ రిలేషన్, ఇక్కడ ఏముంది, ఇలా కిందకు ఉంది కదా, సో ఇలా పైకి ఉంది, ఈ రెండింటి రిలేషన్. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇటువైపుకు ఉండాలి. ఇంకా ఫిగర్ అనేది ఏం చేంజ్ అవ్వకూడదు, ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉండాలి. సో అలాంటి ఆప్షన్ మనకి ఏముంది, సి అమ్మ. సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, సి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్నట్టయితే ఇక్కడ మీకు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది, ఇలా గీత ఉండి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అవి తీసేసి ఉత్తి సర్కిల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇలా ఉందా, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉండాలి అంతే. సో అలా ఉన్నది ఏముంది మనకి, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఇక్కడ ఇలా ఈ రెండింటిని ఇలా జాయింట్ చేశారు, ఇలాంటి దాన్ని తీసేశారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేది కూడా ఎలా అవ్వాలి, ఈ మధ్యలో ఈ 2 లైన్స్ తీసేయాలి, ఆ కనెక్ట్ అనేది ఉండకూడదు అనమాట. సో అలాంటప్పుడు మనకి ఎలా అవుతుంది, ఇలా అవుతుంది. సో అలా ఉన్నది సి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, చాలా ఈజీ అమ్మ చేస్తే. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్, ఈ రెండింటిలో ఈ మధ్యలో ఉన్న రెండింటిని ఏం చేశారు, క్లోజ్ చేసేసారు. సో ఈ రెండింటిని కూడా ఇలా కనెక్ట్ చేసేయండి. సో ఏ ఆప్షన్ అవుతుంది, సి. నెక్స్ట్ చూడండి, ఎనాలజీ తర్వాత ఏంటమ్మా మనకి కట్టింగ్ ఫింగర్స్. ఇన్కంప్లీట్కి కట్టింగ్కి మనం ఏం చేయాలి, డ్రా చేయాలి. ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది, మీరు ఒకసారి చదివారనుకోండి, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, త్రిభుజము, చతురస్రము, వర్తులము. ఒక్కసారి అంటే మనకి ఎలా రావాలి, ట్రయాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ ఇలా రావాలి. మనం క్లోజ్ చేసిన ఫిగర్ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. సో అలా అయ్యేటట్టు మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూద్దాం ఒక్కొక్కటిగా చూడండి. ఇక్కడ చూసారనుకోండి, మీరు ఇలా చేశారనుకోండి, సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
బి కాదు, సి కాదు, డి కాదు. జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఇలా సర్కిల్ వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావాలి. సో అలా ఉన్నది ఏ మాత్రమే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఇలా క్లోజ్ చేసేసారనుకోండి. సో ఇలా వచ్చేది ఏముంది మధ్యలో లాంటిది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తుంది? సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, అంత ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదమ్మా, నార్మల్గా చెప్పేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇలా క్లోజ్ చేసామనుకోండి, డ్రా చేస్తే మనకు అలా రావాలి. సో అలా ఉన్నటువంటిది ఏముంది? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకుంటే మీరు డ్రా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ నాకు వీలవ్వట్లేదు. సో ఆప్షన్ అయితే మనకి బి ఆప్షన్ అవుతుందమ్మా. చూడండి ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. బి అనేది రైట్ ఆప్షన్ 23కి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇలా రాశారనుకోమ్మా, ఇది ఏమవుతుంది? స్క్వేర్ అవుతుందా అంటే చతురస్రం అవుతుందా? అవ్వదు. మనకి ఇలా వస్తుంది, అప్పుడు రెక్టాంగిల్ అవుతుంది, దీర్ఘచతురస్రం అవుతుంది. కాబట్టి అలా కాదు చేయాల్సింది. ఎలాగా? ఇలా. అలా చేసినప్పుడు మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 25th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏంటిది? మిర్రర్ ఇమేజెస్ అమ్మ. అద్దంలో చూసినప్పుడు ప్రతిబింబం అనేది ఎలా కనిపిస్తుంది? సో ఇక్కడ వచ్చేసి మనకు చూసినట్టయితే ఇలా రావాలి, అద్దంలో చూసినప్పుడు ఇలా రావాలి. సో అలా వచ్చింది ఏంటి? తిరగబడకూడదు. టీ అనేది ఇక్కడ తిరగబడింది చూడండి, తిరగబడకూడదు. ఎం కూడా తిరగబడి డబ్ల్యూ అయింది, అలా అవ్వకూడదు. ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉన్నది కాస్త ఇటువైపుగా రావాలి. అలా ఉన్నవి మనకి ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. అలాగే ఇక్కడ డార్క్ చేసింది ఇది ఉంది కదా, చిన్న ట్రయాంగిల్ లాగా ఇలా ఉంది కదా, అది ఎలా రావాలి? ఇటువైపుది కాస్త ఇటువైపుకి రావాలి. సో అలా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, ఏ మాత్రమే ఉంది. ఇలా మనకి ఒకటే ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది, అది ఏ అనమాట. నెక్స్ట్ చూడండి, పేపర్ అయితే ఈజీగానే ఉందమ్మా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఇది జస్ట్ ఇది ఇలా చేంజ్ అవుతుందమ్మా, అంతే, అలా రావాలి. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, ఇది మీకు ఏం చేంజ్ అవ్వదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది, అంటే సి అవుతుందమ్మా ఆప్షన్ ఇది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి మనకి? పేపర్ ఫోల్డింగ్. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ పేపర్ ఫోల్డింగ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. మరి పేపర్ కట్ చేసి కూడా చూపించాను. ఇక్కడ యారో మార్క్కి ఆపోజిట్లో మనం ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ చేశారనుకోండి, మీకు ఎలా వస్తుందంటే ఇక్కడ వస్తుందన్నమాట. ఏంటిది? ఇటువైపు ఉన్నది కాస్త మీకు పైన ఇలా వస్తుంది, ఇలా. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తారు, అప్పుడు కాస్త ఏమవుతుంది? ఇలా. ఇది కాస్త ఏమవుతుంది? ఇలా. సో అలాంటి ఆప్షన్ ఏముంది? బి అనమాట, బి అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా చూడండి, మీరు ఈ యారో మార్క్ ఆపోజిట్లో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఇది ఇలా వస్తుందమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఉంది కదా, ఇటువైపుకి ఓపెన్ చేస్తారు, ఇలా ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా వస్తుందన్నమాట. సో ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. సో అలాంటి ఆప్షన్ ఏముంది? ఏ. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇలాంటిది మనం చెప్పుకున్నాం కూడా, ఇది ఇలా రావాలి. సో ఏ ఆప్షన్ ఉంది అలా? సి. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ చూడండి, ఇలా ఉందా? నెక్స్ట్ ఇలా కిందకి యారో మార్క్ ఆపోజిట్లో ఓపెన్ చేశారనుకోండి, అది ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. సో ఇది మిడిల్ అవుతుంది అనమాట. మిడిల్లో కాస్త ఇలా వచ్చేస్తుంది, ఈ మూల ఈ మూల ఈ మూల ఇలా వస్తుంది. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా? మీరు ఎక్కువ పేపర్ ఫోల్డింగ్ అనేది ఎప్పుడు బాగా వస్తుంది అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా వస్తుంది ఏదైనా సరే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి మనకి ఏం చూడాలి? ఇక్కడ షేప్ ఆఫ్టర్ యాడింగ్, లేదంటే కంబైన్ షేప్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఉన్న పీసెస్ని కంబైన్ చేసామనుకోండి, మనకి ఎలాంటిది వస్తుంది ఇక్కడ అనేది.
సో మనకి పెద్ద ట్రయాంగిల్ ఉంది ఇలా పెద్ద ట్రయాంగిల్ ఉండాలి. సో 2 చిన్న ట్రయాంగిల్స్ ఉండాలి, ఒక రాంబస్ ఉండాలి. సో అలా ఉన్నటువంటిది సి. చూసుకోండి ఒకసారి, మన ఇక్కడున్న పీసెస్కి కరెక్ట్గా సరిపోతుంది సి అనేది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే 34 చూడండి అమ్మా. 34 మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 2 చిన్న ట్రయాంగిల్స్ రావాలి. ఇది కాదు, ఏ కాదు, బి రైట్ అవుతుంది. చూడండి, 2 చిన్న ట్రయాంగిల్స్, ఈ పీస్ ఇదిగో, ఈ పీస్ అనమాట. ఒక పెద్ద ట్రయాంగిల్ అంటే ఇదిగో పెద్ద ట్రయాంగిల్. సో మనకి అది కరెక్ట్గా సరిపోతుంది, బి అనేది సరిపోతుంది. నెక్స్ట్ చూడండి 35 చూడండి అమ్మా. 35 వచ్చేసి మనకి ఏది రైట్ ఆప్షన్ అవుతుంది అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, అంతే కదా. ఒక్కసారి ఉండండి. ఎస్ అమ్మా, చూడండి డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుంది. మనకి ఇదిగో ఈ మధ్యలోనే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ చిన్న ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కదా, అవి ఇవిగో ఇలా ఇలా. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అవి ఇవిగో ఇక్కడ ఉన్నాయి. సో సరిగ్గా చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది, డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 36 చూడండి అమ్మ. 36 ఏది రైట్ ఆప్షన్ అవుతుంది అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. చూడండి ఇదిగో ఈ పీస్ అనేది ఇదిగో ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ పెద్ద పీస్ ఉంది చూసారా, అది ఇదిగో ఇక ఇక్కడ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ చిన్నదంటే ఇదిగో ఇది ఇక్కడ. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ వన్ అమ్మ. ఏంటిది? హిడెన్ ఫిగర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పీస్ అనేది మనకి ఇక్కడ కనిపించాలి. ఎక్కడ ఉంది చూసుకోండి ఒకసారి. సిలో కదమ్మా కనిపిస్తుంది, ఇదిగో చూడండి ఇలా కదా ఉన్నది, ఇదిగో ఓకేనా, సి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఈ షేప్ మనకి ఏలో కనిపిస్తుంది, ఇదిగో ఇలా ఇలా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కడుంది? ఇదిగో సిలో కనిపిస్తుంది చూడండి, ఇదిగో సిలో, ఓకేనా. సిలో అనేది కనిపిస్తుంది హిడెన్ ఫిగర్స్. నెక్స్ట్ చూడండి ఇలా డబ్ల్యూ లాంటి షేప్, ఇదిగో. సో మనకి ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ 40/40 ఎంతమందికి వచ్చింది అనేది కామెంట్ చేయండి అమ్మా. మనం 40 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సో చూసుకోండి, మీ పేపర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ కూడా చెప్పేస్తాను. అర్థమెటిక్ ఓన్లీ ఆన్సర్స్ చెప్పేస్తాను, ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ నాకు పేపర్ అనేది తెలుగు మీడియం దొరికిందమ్మా. సో తెలుగు మీడియంలో చెప్తాను, ఒకసారి ఇంగ్లీష్ మీడియం కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏం లేదు, 1 to 100 రాసినప్పుడు 9 ఎన్ని టైమ్స్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే 20 టైమ్స్ అమ్మా. బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక చూడండి 1 to 100 రాస్తారు కదా, అప్పుడు 9లో, 19లో, 29లో, 39లో, 49లో ఇలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత 90, 91, 92, 99లో 2 టైమ్స్. సో ఒకసారి కౌంట్ చేసుకున్నారనుకోండి 20 టైమ్స్ ఉంటుంది, ఓకేనా. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు నేను ఇక్కడ, ఓకే. నెక్స్ట్ చూడండి, టైం ఎక్కువ పడుతుందమ్మా అందుకని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ ఫస్ట్ దానికి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. ఇక్కడ 960తో మనం ఒక బిగ్ నెంబర్ అలాగే స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 960 అవుతుంది. చిన్న నెంబర్ ఏమవుతుంది? 609 అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. గుణించగా అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుందమ్మా ఆప్షన్ అనేది, సి అనేది కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 584640 అంటే మల్టిప్లై చేయాలి. పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసి ఆ రెండింటిని గుణించాలి, ఓకేనా. సి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, భిన్నం అంటే ఫ్రాక్షన్. ఎప్పుడు ఫ్రాక్షన్ కింది వాటిలో ఏం చేసినప్పుడు ఫ్రాక్షన్ అనేది అలానే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నామమ్మా ఆల్రెడీ. అంటే ఏమంటారు తెలుగులో? సమాన భిన్నాలు.
సో మనం ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ 1/2 తీసుకున్నాం. ఈ 1/2కి లవము హారము అంటే న్యూమరేటర్ డినామినేటర్కి అదే సంఖ్యను కలిపినప్పుడు అది అలానే ఉంటుందా అంటే ఇప్పుడు 1/2 అనేది మనం ఏదైనా ఒక నంబర్ని యాడ్ చేసామనుకోండి, ఇలా యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1/2 రావాలంట. ఎప్పుడు యాడ్ చేసినప్పుడు అలా రాదు, అలాగే తీసేసినప్పుడు కూడా అలా రాదు. వ్యుత్క్రమము అంటే రెసిప్రోకల్ అమ్మ, రెసిప్రోకల్తో గుణించినప్పుడు ఏమొస్తుంది 1 వస్తుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా కాదు, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మ. లవాన్ని హారాన్ని అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని అదే సంఖ్యతో గుణించినప్పుడు మాత్రమే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి వస్తాయి. ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నెక్స్ట్ ఉంటుందమ్మా. మీరు ఎవరైనా తెలుసుకోవాలి ఎలా వచ్చింది అని అనుకుంటే కనుక నెక్స్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇక్కడైతే మనకి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకి 12 అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. ఇక్కడ చూడండి, మనం దశాంశ సంఖ్యలు అంటే డెసిమల్ నెంబర్స్ చెప్పుకున్నాం. 3.66 వాల్యూ ఇచ్చేశారు 1200. అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి 12 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. అలా అయినప్పుడు ఇక్కడ రెక్టాంగిల్కి లెంత్ ఇచ్చేశారు, బ్రెడ్త్ ఇచ్చారు. అప్పుడు మనకి స్క్వేర్కి వైశాల్యము అంటే ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, 196 వస్తుంది. మీరు ఇక్కడ చేసినప్పుడు సైడ్ అనేది 14 వస్తుంది, అంటే భుజము అనేది చతురస్ర భుజం అనేది 14 వస్తుంది. సో చతురస్రం యొక్క వైశాల్యము ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎస్ స్క్వేర్ చేశారనుకోండి, సైడ్ స్క్వేర్ 14 × 14 196 అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ వచ్చేసి 30/2/3 చేయాలి. 30 కిలోగ్రాముల మిఠాయిలను ఒక్కో పొట్లో 2/3 కిలోగ్రాముల చొప్పున ఎన్ని పొట్లాలు చేయొచ్చు అని అడుగుతున్నారు. సో మన దగ్గర 30 kgs మిఠాయి ఉందనుకోండి, దాన్ని ఒక్కొక్కటి పార్సిల్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో 2/3 ఉన్నప్పుడు ఎన్ని పార్సిల్స్ అనేవి మనం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి 30/2/3 చేయాలి. ఇక్కడ ఇదేమవుతుంది, రెసిప్రోకల్ రాయాలి. 3/2 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 15 3s 45 అనేది ఆన్సర్ వస్తుంది. డి అనేది ఆప్షన్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒక దీర్ఘచతురస్రం స్థలం వైశాల్యం 616 ఇచ్చారు. అంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ వచ్చేసి 616 అంట, బ్రెడ్త్ వచ్చేసి 22. అయితే కంచె వేయడానికి, కంచె ఎప్పుడు ఎలా వేస్తారు, చుట్టూ వేస్తారు. చుట్టూ అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ బ్రెడ్త్ తెలుసు కదా, లెంత్ పొడవు అనేది కనుక్కోవాలి. ఈ పొడవు కనుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలి, చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అది × 7.50 చేయాలి. మీకు 750 అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 100 మీటర్స్ అనేది మనకి 100 అనేది పెరిమీటర్ అవుతుంది, చుట్టుకొలత అవుతుంది. సో 100 × 7.50 750 వస్తుంది ఆన్సర్ అయితే. నెక్స్ట్ చూడండి, a/b ఒక భిన్నం అయితే అంటే a/b అనేది ఒక ఫ్రాక్షన్ అంట. సో మనకి a = b - 3 అని ఇచ్చారు. a + 10/b - ఇలా చేసినప్పుడు a/b వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 4/7 వస్తుంది. ఇది కూడా ఈజీయే, మీకు చూడడానికి కష్టంగా కనిపిస్తుంది కానీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి చెప్తాను. a + 10/b - a/b కదా, ఇక్కడ చూడండి ఇది సింప్లిఫై చేశారనుకోండి, ఇంకా కింద రెండు కూడా ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కదా. అంటే డినామినేటర్ సమానంగా ఉన్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు కదా, -a/b = ఎంత అని ఉంది, 10/7 అని ఉంది. సో ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చింది, 10/b = 10/7 వచ్చింది. దీన్ని బట్టి ఏమైంది, b7 అని తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే న్యూమరేటర్ సేమ్ ఉంది. సో డినామినేటర్ కూడా మనం ఈక్వల్ చేయొచ్చు అనమాట. సో b = 7 అవుతుందమ్మా. b = 7 అవుతుంది. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు, a = b - 3 అని చెప్పేసి.
సో బి ప్లేస్లో 7 పెట్టారనుకోండి, 7 - 3 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఏ 4 అవుతుంది, బి 7 అయింది. సో దాని ఫ్రాక్షన్ ఫామ్లో రాసామనుకోండి, A/B వాల్యూ ఎంత అవుతుంది, 4/7 అవుతుంది. సో 4/7 అంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు చేసినట్టయితే 31 + 7/16 అన్నా 31 7/16 అన్న ఒకటే. ఇప్పుడు మీరు 7/16ని డెసిమల్ ఫామ్లో రాసుకోవాలి. అలా డెసిమల్ ఫామ్లో రాసుకున్నప్పుడు 7/16 వాల్యూ ఏమవుతుందంటే 0.4375 వస్తుంది. సో దానికి వచ్చేసి ఈ 31ని యాడ్ చేసేయండి. అంటే 31.4375 అనేది ఆన్సర్ అవుతుంది. సో 49 వచ్చేసి సి. నేను చేశాను, ఒకసారి ఉండండి. సేమ్ 31.4375. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 50th చూడండి, ఒక చతురస్రానికి ప్రతి పక్క 3వ వంతు తగ్గించినప్పుడు దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది. స్క్వేర్కి ఇలా సైడ్స్ ఉంటాయి కదమ్మా, ఈ సైడ్ని 1/3 తగ్గించారనుకోండి, అప్పుడు ఏరియా ఎంత అవుతుంది అని అడుగుతున్నారనమాట. సో ఇలా ఇది ఎలా వస్తుంది అంటే, అప్పుడు సైడ్ ఏమవుతుందంటే, ఏమన్నారు 1/3 తగ్గించాలి అన్నారు కదా. సో సైడ్ ఏమవుతుందంటే A/3 అవుతుంది. మరి వైశాల్యము అంటే ఏరియా అంటే ఏం చేయాలి, S² అంటే సైడ్ స్క్వేర్, A × A, S × S అని చెప్పుకున్నాం కదా. సో A²/9 అంటే A² × 1/9. ఎన్ని టైమ్స్, 1/9 ఇంత తగ్గుతుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఒక వస్తువును 2540కి అమ్మడం వల్ల వచ్చిన లాభము అలాగే 1850కి అమ్మడం వల్ల వచ్చిన నష్టంతో సమానమైంది. అప్పుడు దాన్ని కొన్న వేల ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని వచ్చేసి అమ్మారు, అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2540. అలాగే అదే దాన్ని ఒక్కసారి ఉండండి, ఒక ఆర్టికల్ ఉంది, దాన్ని 2540కి అంటే 2540కి అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్, అలాగే 1850కి అంటే సెల్లింగ్ ప్రైస్ 1850 అయినప్పుడు ఎంత లాస్ అనేది వచ్చిందంట. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, 2540కి అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్, 1850కి అమ్మడం వల్ల వచ్చిన లాస్, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అప్పుడు దాని కాస్ట్ ప్రైస్ ఎంత, కొన్న వేల ఎంత అని అడుగుతున్నారు. ఇది ఆప్షన్ వైజ్ వెళ్ళామనుకోండమ్మా 2195 వస్తుంది ఆన్సర్. ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నారు, ఒకటి ఉంది, దాన్ని 2195 అనుకుందాం. ఫస్ట్ 2095 చేస్తే రాదు. సో నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ రెండు ఏమవ్వాలి, లాభము నష్టము, అంటే ప్రాఫిట్ = లాస్ అవ్వాలి. సో మనం కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2195 అనుకున్నాం అనుకోండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, 2540లో నుంచి దీన్ని తీసేయండి. తీసేస్తే మనకి 345 వస్తుంది. అలాగే ఇంకొకటి ఏమన్నారు, 1850కి అమ్మడం వల్ల చిన్న నష్టము అన్నారు. అంటే లాస్ వచ్చిందంటే ఏం చేయాలి, 2195లో నుంచి 1850ని తీసేయండి. తీసేస్తే రెండింటికి 345, అంటే రెండు ఈక్వల్ ఎక్కడ వస్తుంది అనేది ఆప్షన్ వైజ్ చూసారనుకోండి, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మీకు అర్థమైందో లేదో, ఎక్స్ప్లెనేషన్ అయితే నీట్గా తర్వాత వీడియోలో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక మిషన్ అంట 12 పేజెస్ ఒక మిషన్ వచ్చేసి 12 పేజెస్ ప్రింట్ చేయడానికి 1 మినిట్ పడుతుందంట. అలా 57-60 పేజెస్ ప్రింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి 8 అవర్స్ వస్తుందమ్మా. ఫస్ట్ మినిట్స్లో వస్తుంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. మినిట్స్ వచ్చేసి మీకు ఎంత వస్తుంది అంటే 480 మినిట్స్ వస్తుందమ్మా. 480 మినిట్స్ని కన్వర్ట్ చేసుకుంటే 8 అవర్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకం యొక్క మూల్యము లేదా కొన్న వేల. ఇక్కడ మూల్యము అన్న కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇచ్చారమ్మా. ఒక బుక్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అంట. అలాంటివి 3 బుక్స్ ఏం చేశారు, 275కి అమ్మేశారు. అంటే సెల్లింగ్ ప్రైస్ 3 బుక్స్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 275.
తన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, ఒక బుక్ 100 అయితే 3 బుక్స్ 300 అవుతుంది. అతను అమ్మాల్సింది ఎక్కువ కమ్మాలా తక్కువ కమ్మాలా? ఎక్కువ కమ్మితే మనకి లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. తక్కువ కమ్మితే ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఈయన మరి 300 కన్నా తక్కువకి అమ్మారు, అంటే 275కి అమ్మారు. అంటే ఫస్ట్ వచ్చేది అతనికి ఏంటి, లాస్ అనేది వస్తుంది, నష్టం వస్తుంది. సో లాభము అనే ఆప్షన్స్ని తీసేసుకోండి. ఇప్పుడు లాస్ అనేది ఎంత వస్తుంది, మైనస్ చేయండి, ఎంత వస్తుంది, 25 రూపీస్ వస్తుంది. 25 రూపీస్ లాస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, అంటే డి ఆప్షన్ రైట్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇది చేశారనుకోండి, ఇక్కడ మీకు వచ్చేసి ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. సో నియర్లీ వస్తుందమ్మా. ఇక్కడ పాయింట్స్లో వచ్చిన ఆన్సర్ అనేది 26.09,375 వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ సుమారుగా అని అడిగారు చూడండి, అప్రాక్సిమేట్లీ అంటే దగ్గర వాల్యూ రాసుకోవాలండి. 26 బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది మీకు కష్టమై ఉండొచ్చు మ్యాక్సిమం అందరికీ కూడా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, 30,009 అనేది దేనికి సమానం? మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నాం కంపల్సరీ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే స్థాన విలువ, సహజ విలువకి సంబంధించి కానీ, లేదంటే ఇండియన్ సిస్టము అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ చెప్పుకున్నాం, దానికి సంబంధించి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ క్వశ్చన్ అడగడం చూడండి ఎలా అడిగారో మిమ్మల్ని, ఇది దేనికి సమానం అని అడుగుతున్నారు, దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ 9 10లు ఉందా, 9 10s ఉన్నాయమ్మా? ఇక్కడ లేదు కదా, ఈ ఆప్షన్ తీసేయండి. 9 100s ఉన్నాయా? లేదు. 9 10s తీసేయండి. ఆప్షన్ ఏంటి, ఇక్కడ చూడండి 3 10,000 అంటే 3 10,000 ఏమవుతుంది, 30,000 అవుతుంది. 30,000 9 1s అంటే ఏమవుతుంది, 30,009 అవుతుంది. సో ఏనికి సమానం అవుతుంది, ఇప్పుడు సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సుమిత్ బరువు వచ్చేసి 107, సంజయ్ వెయిట్ ఆఫ్ ది సంజయ్ వచ్చేసి 82 కిలోగ్రామ్స్. అయితే ఇక్కడ దగ్గర పదుల దశాంశానికి మారిస్తే ఏమంటున్నారమ్మ ఇక్కడ, అంటే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. సో 10స్కి అంటే సవరించారనుకోండి, రౌండింగ్ ఆఫ్ అంటే 107కి ఏమవుతుందమ్మా, 110 అవుతుంది. అలాగే 82కి ఏమవుతుంది, 80 అవుతుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ తేడా అడుగుతున్నారు, ఎంత అవుతుంది, 30. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం ఇంచెక్గా చెప్పేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా క్వశ్చన్ అడిగారు చూడండి. ఇది మనకి న్యూ చాప్టర్ కదమ్మా ఈ ఇయర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ అనేది ఎలా ఫామ్ చేశారో, 2 కోణాలను కలుపగా వచ్చిన కోణం అధిక కోణం అయినప్పుడు, అంటే అబ్స్ట్యూస్ యాంగిల్ అమ్మ. ఏవైనా 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు అబ్స్ట్యూస్ యాంగిల్ అనేది రావాలి. కింది వాటిలో ఏది సాధ్యం కాదు అని అడుగుతున్నారు, అంటే ఏది అవ్వదు. ఇలా 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు అబ్స్ట్యూస్ యాంగిల్ అవ్వాలంట. ఇక్కడ చూడండి, ఒక లంబ కోణము అంటే ఒక రైట్ యాంగిల్ని, ఒక ఎక్యూట్ యాంగిల్ని అంటే ఒక 90 తీసుకోండి. లంబకోణము అంటే రైట్ యాంగిల్ అంటే ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్గా 90 ఉంటుంది. అల్పకోణము అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్ అంటే 0కి 90కి మధ్యలో ఉన్న ఏదైనా సరే మనకి ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఎన్ని యాంగిల్ తీసుకోండి, 30 తీసుకున్నారనుకోండి, ఏమవుతుందమ్మా ఇది 120 అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం రావాలంట, అబ్స్ట్యూస్ యాంగిల్ అవ్వాలి. క్రింది వాటిలో ఏది సాధ్యం కాదు అని అడుగుతున్నారు. సో ఇలా చేసినప్పుడు అంటే ఒక రైట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ తీసుకుని సమ్ చేస్తున్నప్పుడు మనకి ఏమొచ్చింది, అబ్స్ట్యూస్ యాంగిలే వచ్చింది. సో ఇక్కడ సాధ్యం అయ్యేది అడగట్లేదు, సాధ్యం కానిది ఏంటి అని అడుగుతున్నారు, ఇంపాసిబుల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏ అనేది మనకి పాసిబుల్ అవుతుంది, సో అది తీసేయండి. పాసిబుల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటమ్మా, అబౌవ్ 90 ఉండాలి, బిలో 180 ఉండాలి. సో అది అబ్స్ట్యూస్ యాంగిల్ అవుతుంది, అంటే అధిక కోణం అవుతుంది. ఇప్పుడు ఒక అధిక కోణము అంటే అబౌవ్ 90 అంటే ఏం తీసుకుంటారు, 100 తీసుకోండి. ఒక అల్పకోణం అంటే 30 తీసుకోండి. ఇంకెలా తీసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, అబ్స్ట్యూస్ యాంగిల్ అవుతుంది. సో ఇలా ఏదైనా ఒక అబ్స్ట్యూస్ యాంగిల్కి ఇంకొక అక్యూట్ యాంగిల్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి అబ్స్ట్యూస్ యాంగిల్ అవుతుంది. సో ఇది సాధ్యం అవుతుంది. ఇక్కడ మనకి ఇంపాసిబుల్ ఏంటి అని అడుగుతున్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2 అల్పకోణాలు అంటే ఇక్కడ 80 తీసుకున్నారనుకోండి, అల్పకోణాలా కాదా,
అల్పకోణాలే కదా, ఎక్యూట్ యాంగిల్సే కదా. సో యాడ్ చేస్తే 160 అయిపోతుంది. 160 అనేది అబ్ట్యూస్ యాంగిలే, అంటే అధిక కోణమే. సో ఇది కూడా మనకి సాధ్యం అవుతుంది. ఇక్కడ లాస్ట్ 2 లంబ కోణాలు అంటే 90 + 90. 90 + 90 చేశారనుకోండి ఏమవుతుంది, ఒక్కసారి 90 + 90 చేస్తే 180. దీన్ని ఏమంటారు, స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తాం. ఇక్కడ అధిక కోణము అవ్వాలి, కానీ 2 లంబ కోణాలు యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. దానికంటూ ప్రత్యేకించి ఒక నేమ్ ఉంది. సో అధిక కోణము అంటే ఇక్కడ మీరు చూస్తే దీనికంటూ ఒక మనకి నేమ్ ఉంది కదమ్మా, దాన్ని స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం అంటాం. సో ఇలా అయినప్పుడు అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. ఏంటి ఇక్కడ డి అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒకసారి చూడండి అమ్మ, ఒక సమాహార సంఖ్య మొత్తం నుంచి ఒక అంకె తీసివేయబడింది. ఇది తర్వాత చెప్తాను. నాకు సమాహార సంఖ్య అంటే ఒక్కసారి మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉన్నట్టయితే ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఒక్కటి సెండ్ చేయండి, రాయండి. ఈ ఒక్క క్వశ్చన్ రాయండి, ఓకేనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి వచ్చేసి ఈ యాంగిల్కి సంబంధించిన సమ్ అడిగారు చూడండి. ఇక్కడ ఇలా మనం చూసామనుకోండి ఏమవుతుంది, ఇది కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణము అంటే ఎంత అవ్వాలి, 360 degrees అవ్వాలి. సో ఇక్కడ మీరు 6x 4x 2x x + 100 యాడ్ చేస్తే మనకి 360 రావాలి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క యాంగిల్ వచ్చేసి మనకి 20 40 80 180 అవుతుంది. ఓకేనా, ఇలా చేసినప్పుడు మీకు ఆన్సర్ వస్తుందమ్మా. x = మీకు 20 degrees వస్తుంది. సో ఇక్కడ 2x, ఇక్కడ మీకు యాంగిల్ AOB అంటే ఈ x ఎంత, 2x ఎంత, 4x ఎంత, 6x ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేసి ఏ అవుతుంది. ఈ అన్నింటినీ కూడా మీరు 360 కంప్లీట్ యాంగిల్ సంపూర్ణ కోణానికి సమానం చేసుకోవాలి. లాస్ట్ సమ్ చూడండి. కింద ఇచ్చిన పట్టంలో వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్టులు ఒక సంవత్సరంలో ఆడిన ఆటల సంఖ్య ఇవ్వబడింది. ఆస్ట్రేలియా పాకిస్తాన్ కన్నా ఎన్ని ఎక్కువ ఆటలు ఆడింది. ఇక్కడ మనకి మీరు చదవాలి, దీన్ని ఒకసారి చూసుకొని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇండియా వచ్చేసి మనకి ఇండియాతో ఇవేమీ పని లేదు. పాకిస్తాన్ ఆస్ట్రేలియా చూసారనుకోండి, ఆడిన ఆటల సంఖ్య అంటే ఒక సంవత్సరంలో ఇది ఎంత ఆడింది, ఒక సంవత్సరంలో ఆడిన ఆటల సంఖ్య ఇచ్చారు కదా. సో 1 yearలో 24 మ్యాచెస్ అనేది ఆడింది పాకిస్తాన్ అనేది. నెక్స్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి ఎన్ని మ్యాచెస్ ఆడింది, 32 మ్యాచెస్ అనేది ఆడింది. సో ఎన్ని ఎక్కువ ఆటలు ఆడింది అంటే మీరు ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఏమవుతుంది, 8. ఎన్ని ఎక్కువ ఆడింది, 8 మ్యాచెస్ ఎక్కువ ఆడింది ఆస్ట్రేలియా అనేది పాకిస్తాన్ కన్నా. ఓకేనా, ఇవి 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్. నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను చెప్పలేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 58th క్వశ్చన్ ఇక్కడ మీకు చూసారు కదా, ఈ క్వశ్చన్ అనేది ఒక్కసారి ఇంగ్లీష్లో ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, నా దగ్గర ఉన్నది తెలుగు మీడియం పేపర్. ఇక్కడ వచ్చేసి మీకు తెలుగు మీడియమే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడ చూడండి, చాలా ఈజీగానే ఇచ్చారు మీకు. ఇక్కడ ధన్యవాదాలు అంటే చూసుకున్నారంటే కృతజ్ఞత, ఇంకా కృతజ్ఞతలు చెప్పడం ఒక గుణం, ఇక్కడ కృతజ్ఞత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏది గొప్ప గుణం అని అడుగుతున్నారమ్మా. కృతజ్ఞతగా ఉండడం అనేది గొప్ప గుణం అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం డాష్ రూపంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ మీరు ఒకసారి చూసారనుకోండి, ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, మనం కృతజ్ఞతని అనేక రూపాల్లో వ్యక్తీకరించవచ్చు, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా. సో ఇక్కడ వచ్చేసి మీకు చూడండి, ఏ రూపంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, ఇక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆలోచనల ద్వారా, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సహాయ గుణంలో సహాయ అనేది ఏమవుతుంది, సహాయ అనేది విశేషణం అవుతుంది. గుణము అంటే అర్థం, బుద్ధి, కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, సుందర్లాల్ బహుగుణ ఒక డాష్ పర్యావరణ పరిరక్షకుడు. అమ్మ చూపిస్తాను చూడండి, పర్యావరణ పరిరక్షకుడు. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
ఆయన గ్రామం చుట్టూ డాష్ పచ్చని అడవులు ఉన్నాయమ్మా, ఒకసారి చూసుకోండి. ఒకసారి చూపిస్తాను. పచ్చని అడవులు ఉన్న ఒక కొండపైన ఉంది ఆయన గ్రామం అనేది. ఆయన గ్రామం చుట్టూ పచ్చని అడవులు ఉన్న ఒక కొండపైన ఉందంట. సో నెక్స్ట్ వచ్చేసి అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అడవుల నరికివేత వల్ల డాష్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి. అడవులు నరికివేయడం వల్ల చెట్లను నరకడం ప్రారంభించి దానివల్ల పరిసర ప్రాంతాలు వరదలతో నాశనం కావడం మొదలైంది. ఏమి ఇచ్చారు ఇక్కడ? వరదలు అనేవి వస్తాయని ఇచ్చారు. సో వరదలు నాశనం చేస్తాయి. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సుందర్లాల్ బహుగుణ అనేది ఏమవుతుంది? ఇక్కడ చూడనమ్మా, నౌన్స్ అనేవి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి కదా. సో సుందర్లాల్ బహుగుణ అనేది వ్యక్తి నామవాచకం అవుతుంది. అంటే అది ఒక వ్యక్తి పేరు. సో వ్యక్తి నామవాచకం అవుతుంది. నెక్స్ట్ విలువైన అనే దానికి పర్యాయ పదం అంటే సినానిమ్ అనమాట. సో వాల్యుబుల్ అమూల్యము అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, సి అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీవీ చూడడం వల్ల ఏమేమి నష్టాలు వస్తాయి అనేది ఇచ్చారు. మీరు ఒకసారి చదివినట్టయితే టీవీ చాలా గంటలు చూస్తే మన డాష్ హాని కలగదని ఇచ్చారు. ఒకసారి చూసుకున్నారనుకోండి, దేనికి హాని కలుగుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక్కసారి ఉండండి. కంటి చూపు తగ్గిపోతుంది అని ఇచ్చారు. తర్వాత పిల్లలకి ఎందుకు ప్రమాదం? వాళ్ళ దగ్గర నుంచి చూడడం వల్ల తలనొప్పి వస్తుందని ఇచ్చారు. ఎక్కువ గంటలు చూడడం వల్ల శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. నెక్స్ట్ నాట్యాలు సంగీతం వీటి వల్ల చెవుడు వస్తుందని ఇచ్చారు. కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల నొప్పి అంటే ఏమేమి వస్తాయని ఇచ్చారు చూడండి. జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుందని ఇచ్చారు. నెక్స్ట్ ఊబకాయం అంటే ఒబేసిటీ అనేది ఏర్పడుతుందని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు కదా, మానసిక సమస్యలు అనేవి వస్తాయని. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసారనుకోండి, టీవీ చాలా గంటలు చూస్తే మన డాష్కి హాని కలగదు అని ఇచ్చారు. మానసిక ఆరోగ్యానికి హాని కలుగుతుంది, జీర్ణ వ్యవస్థకి హాని కలుగుతుంది. బరువు అంటే ఊబకాయం ఒబేసిటీ వస్తుంది, అంటే బరువు అనేది పెరిగిపోతారు అలా ఏకదాటిగా కూర్చుని చూడడం వల్ల. అలాగే మీరు కూర్చుని చూస్తున్నప్పుడు ఎంత తింటున్నారు అనేది తెలియదు, అలా ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది, జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుంది అని ఇచ్చారు. కాబట్టి బరువుకు కూడా హాని కలుగుతుంది. ఎత్తుకి మీరు చూడడం వల్ల హైట్ ఏమైనా చేంజ్ అవుతుందా? టీవీ చూడడం వల్ల లేదు కదా, హాని కలుగదు అని ఇచ్చారు. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసారనుకోండి, భయంకరమైన హింసాత్మక దృశ్యాలు యువతలో మానసిక సమస్యలను సృష్టిస్తాయి. మానసిక సమస్యలు అనేవి దేనికి సంబంధించినవి అంటే మనసు. నెక్స్ట్ చూడండి, మనసుకు సంబంధించిన వాటిని మానసిక సమస్యలు అంటారు. నెక్స్ట్ టీవీని చూడడం వల్ల ఎక్కువగా పిల్లల కంటి చూపు దెబ్బతింటుంది. దీనికి కారణం ఏంటి? వాళ్ళు టీవీని దగ్గర నుంచి చూస్తారు. నెక్స్ట్ తగ్గిపోవుకి పర్యాయ పదం ఏంటి? తగ్గిపోతుంది, మందకొడి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. అంటే సినానిమ్ అడుగుతున్నారు. సో తగ్గిపోవు అనే దానికి మందకొడి అనేది అవుతుంది. నెక్స్ట్ హానికి వ్యతిరేక పదం, ఇక్కడ యాంటోనిమ్ అడుగుతున్నారు. సో ఉపయోగపడు అనేది అవుతుంది. హాని అంటే ఏంటి? ప్రమాదం అని, దెబ్బ అని ఇది అవుతుంది. ఇదేంటి? హానికి పర్యాయ పదాలు అవుతాయి. ఇక్కడ వ్యతిరేక పదం అడుగుతున్నారు. ఇది ఉపయోగపడు అనేది దీనికి వ్యతిరేక పదం అవుతుంది. ఇక్కడ చూడండి, వినమ్రత అనేది ఒక గొప్ప గుణం. వినమ్రత అనేది ఏంటని అడుగుతున్నారు, గుణము. నెక్స్ట్ వినమ్రత అంటే విధేయతగా ఉండడం. ఇక్కడ చూడండి ఉంది, ఇక్కడ చూడండి. వినమ్రత అంటే విధేయత, మెతకదనం, నిరాడంబరత కలిగి ఉండడాన్ని వినమ్రత అంటారు. సో ఇక్కడ విధేయతగా ఉండడాన్ని వినమ్రత అంటారు. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? బి అనేది రైట్ అవుతుంది. వినమ్రశీలి డాష్ నేర్చుకుంటాడు. ఇతరుల యొక్క అనుభవాల నుంచి తన పాఠాలు నేర్చుకుంటాడు. వినమ్రశీలి అంటే విధేయత, వినమ్రత అలాంటివి కలిగి ఉన్న వాళ్ళు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక్కసారి ఉండండి. ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? వినమ్రశీలి డాష్ నేర్చుకుంటాడు. తన అనుభవాల నుంచి, ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. తను ఏం చేయాలి, ఏం చేయకూడదు అలాంటివన్నీ కూడా ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. మనకి ఇక్కడ ప్యాసేజ్లో అలానే ఉంది కదా.
గర్వము అనేది దేనికి పర్యాయ పదం అని అడుగుతున్నారు. అంటే గర్వము, ప్రౌడ్ అనేది పర్యాయ పదం. సినానిమ్ ఏంటి? పొగరు అనేది వస్తుందమ్మా. నెక్స్ట్ తల బిరుసు అనే దానికి పట్టుదల అనుకుంటున్నాను. ఓకేనా, డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. గర్వము అనే దానికి దేనికి పర్యాయ పదం? పొగరుకి పర్యాయ పదం. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ తల బిరుసు అనేది దేనికి వ్యతిరేక పదం? వ్యతిరేక పదం అంటే ఏంటి? యాంటోనిమ్. సో పట్టుదల అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఈ 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకున్నాం, అలాగే అన్నిటికీ చెప్పుకున్నాం, ఒక్క క్వశ్చన్కి తప్ప. సో ఆ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి అమ్మ ఒకసారి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇది మీ కీ. పేపర్ అనేది ఎలా అనిపించిందమ్మా? ఈజీగానే ఉంది కదా. మెంటల్ ఎబిలిటీ ఈజీగానే అనిపించింది, అలాగే లాంగ్వేజ్ కూడా ఈజీగానే ఉంది. సో అర్థమెటిక్లో వచ్చేసి ఒక్కదానికి మీరు చేయలేరు, అంటే క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుంది, ఇంకొకటి మీకు అర్థం కాకపోవచ్చు అంతే. మిగతావన్నీ కూడా బాగానే ఉన్నది. ఓకేనా, అర్థమెటిక్ కూడా ఈజీగానే ఉంది. ఒక 2 or 3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని మీ లెవెల్కి తగ్గట్టుగానే ఉన్నాయి. మరి మీరు ఎలా చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.